చావు దేనికైనా ముగింపు అనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు చావు అనేది అసలైన నరకానికి నాంది మాత్రమే. సురేష్ చేసిన ఒకే ఒక్క తప్పు తన భార్య ప్రాణాన్ని కాకుండా ఆమె ఆత్మను తన వైపుకు తిప్పుకుంది. ఇప్పుడు ఆ ఆత్మ తన భర్తను, అతని ప్రేయసిని వదలదు. అనన్యకి తన భర్త సురేష్ అంటే ప్రాణం. వారి 5వ పెళ్లి రోజున అతనికి ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటుంది. అనన్య ఇల్లంతా ఎర్రటి గులాబీలతో, వెలుగుతున్న కొవ్వొత్తులతో అలంకరిస్తుంది. పట్టుచీర కట్టుకుని చేతిలో కేక్ పట్టుకుని సురేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ సురేష్ ఇంటికి రాగానే ఆమెను చూసి విసుక్కుంటాడు. నీకు వేరే పనేం లేదా? ఈ డెకరేషన్ ఏంటి, ఈ గోల్ ఏంటి అని ఆమెను అవమానిస్తాడు. అనన్య కన్నీళ్లు పెట్టుకున్నా అతను పట్టించుకోకుండా ఫోన్లో మాయ అనే అమ్మాయితో చాట్ చేస్తూ నవ్వుతుంటాడు. మరుసటి రోజు సురేష్ ఆఫీస్ పని మీద పక్క ఊరు వెళ్తున్నానని చెప్పి వెళ్తాడు. అనన్య అతనికి సర్ప్రైజ్ ఇద్దామని అతను చెప్పిన హోటల్కి వెళ్తుంది. కానీ అక్కడ ఆమె చూసిన దృశ్యం ఆమె ప్రపంచాన్ని కూల్చేస్తుంది. ఒక విలాసవంతమైన రెస్టారెంట్లో సురేష్, మాయ చాలా సన్నిహితంగా ఉంటారు. అనన్య వారిని పట్టుకొని నిలదీస్తుంది. సురేష్ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, అవును, నాకు మాయ అంటేనే ఇష్టం, నువ్వు నాకు బోర్ కొట్టేశావు, ఇప్పుడే విడాకులు ఇచ్చేయి అని అందరి ముందు ఆమెను తోసేస్తాడు. మాయ క్రూరంగా నవ్వుతుంది. అవమానంతో కుమిలిపోయిన అనన్య ఇంటికి వచ్చి తాను అలంకరించిన డెకరేషన్ని పిచ్చిదానిలా చిందరవందర చేస్తుంది. అనన్య అద్దం ముందు నిలబడి తన కళ్ళలోని కన్నీటిని తుడుచుకుంటూ కసిగా అద్దం మీద రక్తంతో నిన్ను వదలను అని రాస్తుంది. ఫ్యాన్కు ఉరితాడు వేసుకునే ముందు ఆమె కళ్ళు ఎర్రగా మారుతాయి. ఆమె చనిపోతుంది. కానీ ఆమె కళ్ళు మాత్రం మూతపడవు, నేరుగా తలుపు వైపు చూస్తూ ఉండిపోతాయి. అనన్య చనిపోయిన కొన్ని రోజులకే సురేష్ మాయను పెళ్లి చేసుకొని అదే ఇంటికి వస్తాడు. మాయ అడుగు పెట్టిన క్షణం నుండే వింతలు మొదలవుతాయి. మాయ అద్దంలో చూసుకుంటే ఆమె ముఖం ముసలిదానిలా లేదా అనన్య ముఖంలా మారుతూ కనిపిస్తుంది. మాయ వడ్డించుకున్న ఆహారంలో పురుగులు, జుట్టు కనిపిస్తాయి. ఆమె భయంతో ప్లేట్ విసిరి పారేస్తుంది. ఒక అమావాస్య రాత్రి బయట ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఇంట్లో కరెంటు పోతుంది. అనన్య ఆత్మ ఇప్పుడు తన పూర్తి రూపంతో ప్రత్యక్షమవుతుంది. సురేష్ నిద్రలో ఉండగా ఎవరో గొంతు నులుముతున్నట్లుగా అనిపిస్తుంది. కళ్ళు తెరిస్తే అనన్య ఆత్మ గాలిలో తేలుతూ, ఆమె తెల్లటి చీర అంతా రక్తంతో తడిసి చేతులు వికటంగా వంకర తిరిగి ఉంటాయి. ఆమె మాయ జుట్టును పట్టుకొని గదిలో అటు ఇటు ఈడ్చుకుంటూ వెళ్తోంది. సురేష్ను గోడకు అదిమి పట్టి, నీ కళ్ళే కదా నన్ను వద్దనుకున్నాయి, ఇప్పుడు ఆ కళ్ళు నీకు ఉండకూడదు అని అరుస్తోంది. భారీ వర్షం, ఉరుములు, ఇంటి నిండా అనన్య ఆత్మ విధ్వంసం సృష్టిస్తోంది. సురేష్, మాయలు భయంతో ఒక మూల వణికిపోతున్నారు. అనన్య ఆత్మ గాలిలో తేలుతూ మాయ దగ్గరకు వెళ్తుంది. సురేష్, మాయని ఏమీ చేయవద్దు, నన్ను చంపేయని అరుస్తాడు. అనన్య వికటంగా నవ్వుతోంది. చంపేస్తే మీ పాపం తొందరగా పోతుంది సురేష్, మీరు బతకాలి, కానీ ప్రతి క్షణం సస్తు బతకాలి, నీకు ఈ మాయ శరీరం కావాలి కదా, అలాగే కానిద్దాం అంటూ అనన్య ఆత్మ ఒక్కసారి వేగంగా వెళ్ళి మాయ శరీరంలోకి దూరిపోతుంది. మాయ శరీరం గిలగిలా కొట్టుకుంటోంది. కాళ్ళు వెనక్కి తిరిగిపోతాయి. భయంకరమైన కేకలు వేసి స్పృహ తప్పి పడిపోతుంది. ఆ తర్వాత అంత నిశ్శబ్దం, గాలివాన ఆగిపోతుంది. ఉదయం ప్రశాంతంగా ఉంటుంది. సూర్యకిరణాలు కిటికీలో నుంచి పడుతుంటాయి. సురేష్ నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. రాత్రి జరిగింది కల ఏమో అనుకుంటాడు. పక్కన చూస్తే మాయ డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని జుట్టు దువ్వుకుంటూ ఉంటుంది. సురేష్ ఊపిరి పీల్చుకొని పరుగున వెళ్ళి ఆమెను వెనక నుండి వాటేసుకుంటాడు. మాయా, థ్యాంక్స్ గాడ్, నువ్వు క్షేమంగా ఉన్నావు, ఆ దయ్యం వదిలి వెళ్ళిపోయింది అనుకుంటా, మన ప్రేమ గెలిచింది మాయా అని సంబరపడతాడు. సురేష్ మాటలకు మాయ స్పందించదు. నెమ్మదిగా దువ్వెన కింద పెడుతుంది. చాలా నెమ్మదిగా సురేష్ వైపు తిరుగుతుంది. ఆమె ముఖంలో ఇప్పుడు మాయ అమాయకత్వం లేదు. అనన్య కళ్ళలో ఉండే అదే పాత ప్రేమ, అదే పొసెసివ్నెస్, అదే అధికారం కనిపిస్తాయి. ఆమె చిరునవ్వు చూసి సురేష్ రక్తం గడ్డ కట్టుకుపోతుంది. అది మాయ, నువ్వు కాదు, అనన్య నువ్వు. ఆమె సురేష్ చెంప మీద చెయ్యి వేసి అనన్య గొంతుతో ఇలా అంటుంది. గుడ్ మార్నింగ్ సురేష్, ఈరోజు మన పెళ్లి రోజు కదా, నా సర్ప్రైజ్ నీకు నచ్చిందా? ఇకపై ఈ మాయ శరీరంలో ఉండేది నేనే. నువ్వు కోరుకున్న అందం దొరికింది, కానీ అందులో ఉన్నది నీ భార్య ఆత్మ.
మనం ఎప్పటికీ ఇక కలిసే ఉంటాం. సురేష్ భయంతో వెనక్కి అడుగులు వేస్తాడు. అద్దంలో చూస్తే మాయా ప్రతిబింబం బదులు అనన్య నవ్వుతున్న ప్రతిబింబం కనిపిస్తుంది. సురేష్ జీవితాంతం ఆ ఇంట్లో తన ప్రేయస్ శరీరంలో ఉన్న తన భార్య ఆత్మతో బందీ అయిపోయాడని అర్థమవుతుంది. అది చావు కంటే భయంకరమైన శిక్ష.